ఈరోజు మా ఇంట్లో ఏం చేపిస్తున్నాం అనుకుంటున్నారా? సో, ఇప్పుడైతే మేమైతే హ్యాండ్ వాష్ అయితే పెట్టిస్తున్నాం. యాక్చువల్‌గా మేము ఇంట్లోకి వచ్చి అయితే 1 ఇయర్ అయ్యింది. బట్ అప్పటినుంచి తెద్దాం, తెద్దాం అని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తూనే వచ్చాము. అండ్ ఇంక ఇప్పుడైతే తీసుకొచ్చాము. ఇక మా వారు వీడియో తీస్తానని చెప్పేసి పొట్టయితే కవర్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడైతే డ్రిల్లింగ్ అయితే చేపిచ్చి ఇక ఫిట్టింగ్ కోసం అయితే అరేంజ్‌మెంట్ చేస్తున్నారు. పేరుకి హ్యాండ్ వాష్ ఏరియానే గానీ అసలు ఇన్ని రోజులు నార్మల్‌గా సామాను పెట్టడానికే వాడేసాము. సో, ఇప్పుడు అంతా కూడా హోల్ చేశారు కదా! మొత్తం అంతా కూడా ఇల్లంతా డస్ట్ అయిపోయింది. యాక్చువల్‌గా జాతర అని చెప్పేసి నేను ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్నాను. బట్ ఇప్పుడు మళ్ళీ ఇది డ్రిల్ చేయడం వల్ల మొత్తం స్ప్రెడ్ అయిపోయిందనమాట. ఆ డస్ట్ అంతా కూడా అన్నిటికి స్ప్రెడ్ అయిపోయింది. మళ్ళా ఇప్పుడు అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడైతే ప్రెజెంట్ మిర్రర్ దగ్గర అయితే క్లీన్ చేస్తున్నాను. మిర్రర్ అయితే పెట్టించాం కానీ హ్యాండ్ వాష్‌కే చాలా లేట్ అయిపోయింది. అండ్ చూడండి క్లీన్ చేసిన తర్వాత ఎంత నీట్‌గా ఉందో మిర్రర్ అయితే. అండ్ దీని తర్వాత ఇంక కింద పడిన చెత్త కూడా ఒకసారి ఊడాలి కదా! సో, చూస్తున్నారు కదా! ఇదంతా ఇలా ఉంది. ఈ డస్ట్ అంతా కూడా క్లీన్ చేసి మాప్ పెట్టేసేయాలి. సో, ఎంత టైం పడుతదో.